So good morning. This is Mahipal Reddy, Faculty of Current Affairs. So welcome to Mahipal Reddy's GK House. మనం 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో సో దాన్ని టోటల్ 50 ఎపిసోడ్లో రికార్డ్ చేస్తున్నాం. సో ప్రతి ఎపిసోడ్ మ్యాక్సిమం 30 మినిట్స్ ఉంటుంది. సో 20 to 30 మినిట్స్. సో టోటల్ 25 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నాం. సో ఎవ్రీ జనవరి 26 రోజు మనకు పద్మ అవార్డ్స్ వస్తాయి. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. సో ఎలాగూ ఈ జనవరిలో వస్తాయి కాబట్టి అలాంటివి అంటే అప్డేట్ అయ్యే అవకాశం ఉన్నవి తీసేసి మిగతా మొత్తం 2020 ఇక్కడ మనం కవర్ చేయబోతున్నాం. సో దిర్ ఈజ్ అ వెరీ అప్డేటెడ్ అండ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. సో మార్నింగ్ ఒక ఎపిసోడ్ అండ్ ఈవినింగ్ ఎపిసోడ్, సో 2 ఎపిసోడ్స్ కవర్ చేస్తుంటాం. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి మేము అప్డేట్ చేయనప్పుడు అది ముందుగానే చేస్తాం. సో ఆ రోజు వీడియో మళ్ళీ వేరే టైంలో అప్డేట్ మీకు ఇంటిమేషన్ వస్తుంది. సో ఈరోజు యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 8 నుంచి అంటే మనకు ఫస్ట్ రోజు 8 నుంచి స్టార్ట్ కావాలి. సో కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ ఒకరోజు పోస్ట్పోన్ జరిగింది. సో సారీ ఫర్ ద లేట్. సో చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి అడిగారు సో రీజన్ ఏంటి అని. సో మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. సో ఈరోజు నుంచి రెగ్యులర్గా మీ క్లాసెస్ అప్లోడ్ జరుగుతుంది. సో దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే సో స్టూడెంట్స్కి ప్రాపర్ అండ్ సైంటిఫిక్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోటీ పరీక్షలు ఏదైనా కానీ సో కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఆల్ ఎగ్జామ్స్కి యూనిక్ ప్లాట్ఫామ్గా సో మా జీకే హౌస్ ఉంటుంది. సో ఈ జీకే హౌస్ ప్రధాన ఉద్దేశం ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్. సో అంటే కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కరెంట్ అనాలిసిస్ కవర్ చేస్తూ ఎగ్జామినేషన్ టైంలో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. అంటే మార్నింగ్ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తాం అండ్ ఈవినింగ్ దానికి ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో బట్ జనవరి 25th దాకా షెడ్యూల్ మాత్రం ఏంటి అంటే ఓన్లీ సో 2020 రౌండ్ అప్ అనేది ఇస్తాం. బిఫోర్ గుండి ద క్లాస్ మీకు కరెంట్ అఫైర్స్ గురించి ఒక చిన్న ఇష్యూ కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కరెంట్ అఫైర్స్లో 3 రకాల టాపిక్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ టాపిక్స్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే ఓల్డ్ ట్రెండ్ అన్నమాట. ఓల్డ్ ట్రెండ్ అంటే ఓల్డ్ టాపిక్స్ అంటాం దీన్ని, ఓల్డ్ టాపిక్స్. సో మీరే కాదు మీ పేరెంట్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ కాలంలో కూడా ఈ టాపిక్స్ మీద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉండేది అప్పట్లో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవార్డ్స్. గత 30-40 సంవత్సరాల ఏపీపీఎస్సి అండ్ ప్రస్తుత టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా కానీ క్వశ్చన్ కంపల్సరీ దేని మీద ఉంటుందంటే అవార్డ్స్ మీద ఉంటుంది. సో ఇది కామన్ టాపిక్. సో దీనిలో పెద్దగా మనం చేయాల్సిన అవసరం అనేది పెద్దగా లేదు. ఓకే, సో ఇది ఈజీ టాపిక్. అండ్ స్పోర్ట్స్, సో దీని మీద కూడా క్వశ్చన్లు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. అండ్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్ మారతాయి కానీ సో ప్రతి సంవత్సరం దీని మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. ఇవన్నీ ఓల్డ్ ట్రెండ్ అన్నమాట. మామూలుగా ఏంటంటే మార్కెట్లో మెటీరియల్ అనేది ఓల్డ్ టాపిక్స్కి కోకొల్లలుగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో మీరు జీకే కరెంట్ అఫైర్స్ పుస్తకాలు ఏమైనా కొనండి, అవార్డ్స్ అనగానే మెటీరియల్ కోకొల్లలుగా ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఓల్డ్ ట్రెండ్ కాబట్టి సో గత కొన్ని సంవత్సరాల నుంచి టాపిక్ అడుగుతున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం మెటీరియల్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఒక పర్ఫెక్షన్కి వచ్చారు ఇప్పుడు. సో ఇది ఫస్ట్ వన్. ఇక కరెంట్ అఫైర్స్లో ఉండే సెకండ్ ఇష్యూ ఏంటంటే గతంలో అడిగి ప్రస్తుతం అడగని టాపిక్స్ ఉంటాయి. అంటే గతంలో అడిగి ప్రస్తుతం కవర్ చేయని టాపిక్స్, సో ప్రస్తుతం అవసరం లేని టాపిక్స్, సో దాన్నే ప్రస్తుతం అడగని టాపిక్స్ అని కూడా అంటాం. ఎగ్జాంపుల్ సమాచార వ్యవస్థ ఉంది, పత్రికలు అండ్ రేడియో, టెలివిజన్. సో ఇవన్నీ ఒకప్పుడు హాట్ టాపిక్స్ అన్నమాట. ఇప్పుడు దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో ఈ టాపిక్స్ జస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది, దాన్ని మెటీరియల్గా చదవాల్సిన అవసరం లేదు. ఇక థర్డ్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్. ఇప్పటిదాకా చెప్పాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అన్నాం అనుకోండి. సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే మార్కెట్లో 3-4 పుస్తకాలు, ప్రామాణిక పుస్తకాలు ఉంటాయి. 3-4 పుస్తకాలు చాలా ఉంటాయి. బిఎస్ఎన్ హనుమంతరావు ఉంటుంది, సో పీవీకే ప్రసాదరావు బుక్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి సో ఆంధ్రప్రదేశ్ మీద అనేక పుస్తకాలు తన తప్పులు సరిదిద్దుకుంటూ మార్కెట్లోకి వచ్చినాయి. అదే తెలంగాణ చరిత్ర అన్నారనుకోండి, మార్కెట్లో మెటీరియల్ అనేది ప్రామాణికంగా ఉండదు. ఎందుకంటే వెరీ రీసెంట్గా తెలంగాణ ఏర్పడింది కాబట్టి. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ టాపిక్స్కు లెంతీగా ఉంటాయి,
మెటీరియల్ ఎక్కువ ఉంటుంది, అందరూ చదువుతారు, కోచింగ్ వచ్చిన వాళ్ళు చదువుతారు, రాని వాళ్ళు చదువుతారు. సో అక్కడ నీ సక్సెస్ ఉండదు. ఆ టాపిక్ చదవాలి, కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా చదువుతున్నారు. మనం సక్సెస్ కావాలంటే లేటెస్ట్ ట్రెండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి అంటే నేను జస్ట్ చెప్తాను చూడండి. ఇటీవలి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ పరిపాలన దిశగా దూసుకెళ్తున్నాయి. ఒక ప్రభుత్వ అధికారిగా నియమించబడాలనుకుంటున్న వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్న అభ్యర్థి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎన్ని రకాల కనెక్టివిటీ ఛానల్స్ ఉంటాయో, ఎన్ని రకాల సంబంధాలు కలుపుకునే అవకాశాలు ఉంటాయో అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈరోజు ప్రతి ప్రభుత్వ శాఖ కూడా ఒక వెబ్ పోర్టల్ పెడుతుంది, ఒక యాప్ పెడుతుంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తుంది, ఒక ప్రచారకర్తను కూడా నియమించుకుంటుంది. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది, అండ్ ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, అండ్ తర్వాత ఒక ప్రచారకర్త, బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు. ఇవన్నీ లేటెస్ట్ టాపిక్స్ అన్నమాట, లేటెస్ట్ ట్రెండ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది 2019లో. 2019 మార్చిలో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. 2 క్వశ్చన్లు ఇచ్చాడు. ఒకటి, పిఎం కుసుమ్ అనే దాన్ని విస్తరించండి అన్నాడు. పిఎం కుసుమ్ అనే దాన్ని విస్తరించండి. ఇదంతా మీకు బాగా తెలిసిన విషయమే. ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్, దాన్ని పిఎం కుసుమ్ అంటారు. ఇది సోలార్ వినియోగాన్ని పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఓకే, అంటే అది అబ్రివేషన్ మీద వచ్చింది అనుకోవచ్చు, లేదా ప్రభుత్వ పథకం మీద వచ్చింది అనుకోవచ్చు. ఇక రెండోది ఏంటంటే, ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నేతా అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. నేతా అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. ఆ నేతా అనే పదాన్ని విస్తరించండి అన్నాడు. నేషనల్ ఎలక్టోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన మొబైల్ అప్లికేషన్ గురించి అడిగాడు. కానిస్టేబుల్ అంటే ఒక బేసిక్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా రాయొచ్చు. మరి దానికి అంత స్టాండర్డ్గా అడుగుతున్నప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 రాసే అభ్యర్థులు ఇంకెంత ప్రామాణికమైన మెటీరియల్ కలిగి ఉండాలి, ఎంత విస్తృతమైన అవగాహన కలిగి ఉండాలి. బికాస్ ఆఫ్ దట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎగ్జామ్ ఏదైనా సిలబస్ ఒకటే ఉంటుంది, దాన్ని చదివే విధానంలో తేడా ఉంటుంది. ఆ చదివే విధానం ఏంటో తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ శాస్త్రీయ అవగాహన కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ మూస పద్ధతిలో మామూలుగా అందరికీ తెలిసిన టాపిక్స్ స్టార్ట్ చేస్తే మనకు థ్రిల్ ఏముంటుంది, కిక్ ఏముంటుంది, ఎవరు చదవని టాపిక్స్ మనం చదవాలి, ఎవరు డిస్కస్ చేయడానికి కూడా వణికిపోయే టాపిక్స్ కొన్ని ఉంటాయి. దాన్ని మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ వెళ్ళాలి. దానిలో భాగంగానే ఫస్ట్ ఈరోజు నేను దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానంటే, వెబ్ పోర్టల్స్ ఈజ్ ద లేటెస్ట్ టాపిక్ అండ్ లేటెస్ట్ ట్రెండ్. మీకు చిన్న టాపిక్, జస్ట్ 25 minutes దాకా ఉంటుంది అంతే. కానీ దీని మీద మెటీరియల్ కలెక్ట్ చేయాలంటే మాత్రం మీకు టైం కనీసం 10 to 20 hours పడుతుంది, ఓన్లీ మెటీరియల్ కలెక్ట్ చేయడం కోసమే. ఎంతో శ్రమకొచ్చి తయారు చేసిన టాపిక్ వెబ్ పోర్టల్స్. దీని తర్వాత మొబైల్ అప్లికేషన్ డీల్ చేస్తాను, ఆ తర్వాత పర్సన్స్ ఇన్ న్యూస్, అవార్డ్స్, నేషనల్ స్కీమ్స్, ఆ తర్వాత తెలంగాణ, ఏపీ ఇష్యూస్, ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ వస్తాయి. బట్ జస్ట్ షాంపిల్గా ఒక చిన్న టాపిక్ని కూడా మనం ఎంత విస్తృతంగా డిస్కస్ చేయొచ్చు అని చెప్పడం కోసం ఈరోజు టాపిక్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ లాంచ్డ్ ఏ వెబ్ పోర్టల్ దట్ ఈజ్ స్వదేశ్, SWADES, స్వదేశ్. ఇక్కడ స్వదేశ్ అనగానే దీనికి ఒక అబ్రివేషన్ ఉంది. ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ అండ్ అబ్రివేషన్, తర్వాత దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు, తర్వాత ఎందుకోసం ప్రవేశపెట్టారు, ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో తర్వాత. స్వదేశ్ ఏంటి? స్వదేశ్ దీని ఫుల్ ఫామ్ ఒకసారి చూద్దాం. స్కిల్డ్ వర్కర్స్. ఇక్కడ నేను రాస్తున్నాను, స్కిల్డ్ వర్కర్స్ అంటే ఎవరైతే నైపుణ్యం గల శ్రామికులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రవేశపెట్టబడింది. స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్, స్కిల్డ్ వర్కర్స్. అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్. దిస్ ఈజ్ స్వదేశ్. ఇక్కడ ఏంటో చూడండి, దీన్ని యాక్చువల్గా 3 ప్రభుత్వ శాఖలు కలిపి ప్రవేశపెట్టినాయి. ద ఫస్ట్ వన్
విదేశీ వ్యవహారాల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. సో ఎందుకు వాళ్ళు ప్రవేశపెట్టారనే చూద్దాం. విదేశీ వ్యవహారాల శాఖ. సెకండ్ వన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. సో దీన్నే పౌర విమానయాన శాఖ అంటాం. దీన్నే పౌర విమానయాన శాఖ అంటాం. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీ. ఇది విషయం ఏంటంటే కోవిడ్-19 రావడంతో కొన్ని లక్షల మంది భారతీయులు విదేశాలలో చిక్కుకొని పోయారు. విదేశాల్లో ఎప్పుడైతే భారతీయులు చిక్కుకొని పోయారో సో వాళ్ళు మన దేశానికి వచ్చే అవకాశాలు తగ్గిపోయినాయి. ఎందుకంటే భారత్ అన్ని దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిర్విఘ్నంగా రద్దు చేసి పడేసింది. కాబట్టి ఆయా దేశాలు లాక్డౌన్ నిబంధనలు ఎత్తేయడంతో వాళ్ళందరికీ కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించి భారత ప్రభుత్వం సేఫ్గా వాళ్ళందరినీ ఇండియాకు తీసుకురావాలని అనుకుంది. విదేశాల్లో చిక్కుకొని పోయిన భారతీయులను ఇండియాకు తీసుకురావడం కోసం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఎగ్జాంపుల్ మనకి సౌదీ అరేబియా పక్కన అంటే భారత్కు పశ్చిమ దిక్కున యమన్ అనే దేశం ఉంటుంది. యమన్, దాని పేరు సనా, దాని రాజధాని పేరు సనా. యమన్ దేశంలో అంతర్యుద్ధంలో చిక్కుకొని 5,000 మంది ఉండిపోయారు అక్కడే. సో అప్పుడు మోడీ ప్రభుత్వం ఆ యమన్ దేశంలో చిక్కుకొని పోయిన 5,000 మందిని సురక్షితంగా ఇండియాకు తీసుకురావడం కోసం అప్పట్లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసింది. సో దాన్ని మనం ఏమంటున్నామంటే ఆపరేషన్ రాహత్ అని అంటున్నాం. దాన్ని మనం ఆపరేషన్ రాహత్ అన్నాం. అంటే యమన్ అంతర్యుద్ధంలో చిక్కుకొని పోయిన భారతీయులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడం కోసం సో భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే సో ఆపరేషన్ రాహత్ అని అన్నాం. ఆపరేషన్ రాహత్. అలాగే సూడాన్ అనేది ఆఫ్రికా దేశం. 2009 వరకు ఆఫ్రికాలో 53 దేశాలు ఉంటే ఆ 53 దేశాల అతిపెద్ద దేశం సూడాన్. అంతర్యుద్ధం వల్ల సూడాన్ 2 ముక్కలుగా విడిపోయింది. అదే సూడాన్, సౌత్ సూడాన్, సూడాన్, దక్షిణ సూడాన్. ఆ సూడాన్ అంతర్యుద్ధంలో కూడా కొన్ని వేల మంది భారతీయులు చిక్కుకొనిపోయారు. వాళ్ళందరినీ ఇండియాకి తీసుకురావడం కోసం ఒక ఆపరేషన్ చేపట్టింది. అదే ఆపరేషన్ సంకటమోచన్. సో దాన్నే ఆపరేషన్ సంకటమోచన్ అని పిలుస్తారు. యమన్ అంతర్యుద్ధం నుంచి భారతీయులను తీసుకురావడం కోసం ఆపరేషన్ రాహత్, సూడాన్ అంతర్యుద్ధం నుంచి భారతీయులను తీసుకురావడం కోసం ఆపరేషన్ సంకటమోచన్. సో ఇవన్నీ భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు. అలాగే కోవిడ్-19 వలన విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడం కోసం కూడా ఒక ప్రోగ్రాం చేపట్టింది. సో దట్ ఈజ్ మిషన్ వందే భారత్ మిషన్ అని అంట. వందే భారత్ మిషన్. సో ఏంటి వందే భారత్ మిషన్ అంటే చూడండి, యాక్చువల్లీ దిస్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఆన్ 2020 May 7th 2020 మే 7 నాడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫిజీ, న్యూజిలాండ్ ఇలాంటి కొన్ని దేశాల నుంచి భారతీయులను తీసుకురావడం కోసం సో అంటే విమానాల ద్వారా తీసుకురావడం కోసం ఈ వందే భారత్ మిషన్ అనే ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. వందే భారత్ మిషన్. సో సుమారు ఇంపార్టెంట్ 12 దేశాల నుంచి ప్రయాణికులు మన దేశానికి రావడం జరిగింది. ఇప్పుడు విదేశాల్లో నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వదిలేసి ఉద్యోగాలు పోగొట్టుకొని మన దేశానికి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు విమానాల ద్వారా వస్తున్నారు కాబట్టి వాళ్ళ సమాచారం పౌర విమానయాన శాఖ దగ్గర ఉంటుంది. 2 విదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళ వివరాలని విదేశీ వ్యవహారాల శాఖ దగ్గర ఉంటుంది. సో అండ్ వచ్చిన వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఈ పని ఎవరు చూసుకుంటారంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిస్ట్రీ. దీన్ని నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని పిలుస్తారు. వాళ్ళు ఈ ముగ్గురు కలిసి స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి ఎవరైతే విమానాల్లో ఇండియాకు వస్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్, గతంలో వాళ్ళు ఏ జాబ్ నిర్వహించారు, ఫ్యూచర్లో ఎలాంటి జాబ్కు వాళ్ళు కావాలనుకుంటున్నారు, డాటా మొత్తం ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేస్తారు. రేపు పొద్దున పరిస్థితులు చక్కబడ్డ తర్వాత విదేశీ కంపెనీలు కనుక తమకు ఉద్యోగులు కావాలని భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తే అప్పుడు ఈ డాటా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఆ డాటాలకు వెళ్ళి తమకు అనుకూలమైన తమకు కావాల్సిన అర్హతలో ఉన్న ఉద్యోగులకు కాల్ లెటర్స్ పంపించడం కానీ,
ఫోన్లు చేసి ఆఫర్ చేయడం కానీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకోవడం కానీ జరుగుతుందన్నమాట. అంటే కోవిడ్-19 వలన ఉద్యోగాలు కోల్పోయి విదేశాల నుంచి వస్తున్న భారతీయులకి మళ్ళీ భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించడం కోసం వాళ్ళ డాటా సేకరించడం కోసం ఒక వెబ్ పోర్టల్ తీసుకున్నారు, అదే స్వదేశ్ అన్నమాట. సో మొత్తం ఎన్ని మంత్రిత్వ శాఖలు దీన్ని నిర్వహిస్తున్నాయి? విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన శాఖ, కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఈ 3 కలిసి నిర్వహిస్తున్నాయి. సో విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన శాఖ డాటా కలెక్ట్ చేయడం వరకే వాళ్ళ బాధ్యత. సో మిగతాదంతా ఎవరు చేస్తారు? ఈ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంది కదా, వాళ్ళకు ఒక అనుబంధ విభాగం ఉంది. దాన్ని ఏమంటున్నామంటే ఎన్ఎస్డిసి అంటున్నాం. ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకు 2008వ సంవత్సరంలో ఏర్పడింది, 2008లో. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది. ప్రస్తుతం దీనికి చీఫ్గా ఏఎం నాయక్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఏఎం నాయక్ లార్సన్ అండ్ టూబ్రో కంపెనీకి ఎండీసీఓగా పనిచేశాడు. 2019లో 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ ఈయనకు వచ్చింది, ఏఎం నాయక్ వచ్చింది. అనిల్ కుమార్ మనీబాయ్ నాయక్ అని కూడా అంటాం. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వ్యాపారం వాణిజ్యంలో ఈయన అవార్డు తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ ఎన్ఎస్డిసి వాళ్ళు దీన్ని టోటల్గా మనకు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూస్ 4 ఉన్నాయి. ఫస్ట్ వన్, స్వదేశ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్. దీన్ని 3 మంత్రిత్వ శాఖలు కలిసి నిర్వహిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు, పౌర విమానయాన శాఖ, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయి విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళ డాటాను భారత ప్రభుత్వం కలెక్ట్ చేసి భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం కోసం సహాయపడుతుందన్నమాట. అది దీని ప్రధాన ఉద్దేశం. దీన్ని మెయింటైన్ చేసేది నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక విభాగమైనటువంటి ఎన్ఎస్డిసి. ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ప్రస్తుతం దీని డైరెక్టర్ ఎవరున్నారంటే ఏఎం నాయక్ అనే వ్యక్తి కొనసాగుతున్నాడు. ఇది స్వదేశ్ పోర్టల్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్, ఆరోగ్యపథ్ పోర్టల్. ఆరోగ్యపథ్ పోర్టల్ ఏంటో దీని లక్ష్యం ఏంటో చూద్దాం. యాక్చువల్లీ దిస్ మొబైల్ అప్లికేషన్ లాంచ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ ఆన్ June 15th. మనకు 2020 June 15th ఈ మొబైల్ అప్లికేషన్ భారత ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సిఎస్ఐఆర్ అనే ఒక అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ మన దేశంలో ఉంది. సిఎస్ఐఆర్ మీన్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1942లో కోల్కతాలో ఏర్పడింది. ఇది భారతదేశంలోనే అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ. ఆ తర్వాత న్యూఢిల్లీకి మార్చబడింది. సిఎస్ఐఆర్ ఫస్ట్ డైరెక్టర్గా మనకి శాంతిస్వర్ భట్నాగర్ పనిచేశారు. ప్రస్తుత డైరెక్టర్గా శేఖర్ సి మండే పనిచేస్తున్నారు. ఈ సిఎస్ఐఆర్ అనుబంధ విభాగం ఐఐపి. ఐఐపి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఒక విభాగం విశాఖపట్నంలో కూడా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం మనకు 1960లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చి డెహ్రాడూన్లో ఉంది. ఈ సిఎస్ఐఆర్ అనుబంధ విభాగం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అంజన్ రే అనే వ్యక్తి ఈ యాప్ను డెవలప్ చేశాడు. అంజన్ రే అనే వ్యక్తి డెవలప్ చేశాడు. ఏంటి మెయిన్ పర్పస్ ఏంటి ఆరోగ్యపథ్ అంటే కోవిడ్-19 కాలంలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్ తప్ప మిగతా హాస్పిటల్ ఎవరు కూడా పెద్దగా నడిపించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ టైంలో రోగులకు, దీర్ఘకాలిక రోగులు ఉన్నారు కదా, గుండె జబ్బు, కిడ్నీ, క్యాన్సర్, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు మెడిసిన్స్ నెసెసరీ, కంపల్సరీ కావాలి. ఇప్పుడు మెడిసిన్ సప్లై చేసే కంపెనీలు ఉన్నాయి, వాడుకోవడానికి కన్జ్యూమర్స్ రెడీగా ఉన్నారు. కానీ మధ్యలో డిస్ట్రిబ్యూటెడ్ వ్యవస్థ అనేది కోవిడ్-19 వల్ల కొలాప్స్ అయిపోయింది. ఎవరికైతే మందులు కావాలో డైరెక్ట్గా సప్లై చేయడం కోసం, తక్కువ ధరకు సప్లై చేయడం కోసం, నాణ్యమైన మందులు సప్లై చేయడం కోసం ఈ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే సప్లయర్కి వినియోగదారునికి, సప్లయర్ అనకూడదు, ఉత్పత్తిదారునికి వినియోగదారునికి మధ్య ఈజీగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్-19 కాలంలో మందులు సక్రమంగా అంది రోగులు స్వస్థత పొందడం కోసం ఈ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది.
సో ఓవరాల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్లో ఉంది ఆ సంస్థ. దాని డైరెక్టర్ అంజన్ రే అనే వ్యక్తి దీన్ని అభివృద్ధి పరచడంలో కీలక పాత్ర పోషించాడు. సో నెక్స్ట్ వన్, థర్డ్ పోర్టల్, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ వెబ్ పోర్టల్. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఏంటో చూద్దాం ఒకసారి. సో గరీబ్ కళ్యాణ్ అంటే పేదవాళ్ళ సంక్షేమం కోసం, రోజ్గార్ అంటే ఉపాధి, అంటే పేదవాళ్లకు ఉపాధి కల్పించడం కోసం ఈ పోర్టల్ అనేది వచ్చింది. యాక్చువల్గా మనకి 2020 జూన్లో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన ఆర్ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి దానికి సంబంధించిన వెబ్ పోర్టలే, సో వెబ్సైటే ఇది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. పథకం అదే, పేరు అదే, వెబ్ పోర్టల్ పేరు కూడా అదే. సో దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించడం జరిగింది. సో మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే వలస కూలీలు ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఉంటారు అంటే మనకి మధ్యప్రదేశ్లో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు, ఉత్తరప్రదేశ్లో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు, అలాగే రాజస్థాన్లో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు, అండ్ బీహార్లో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. బీహార్ అండ్ జార్ఖండ్లో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు, జార్ఖండ్ అండ్ ఒడిషా. ఇవి 6 రాష్ట్రాలు అన్నమాట. ఇవి 6 రాష్ట్రాలు. భారతదేశంలో లేబర్ ఫోర్స్ 45% ఈ 6 రాష్ట్రాల్లోనే ఉంటుంది. భారతదేశం మొత్తం కూలీల జనాభాలో 45% వరకు ఈ 6 రాష్ట్రాల్లోనే ఉంటుంది. అంటే 6 రాష్ట్రాల్లోని వలస కూలీలకు కనుక సరైన ఉపాధి కల్పించి ఆదుకుంటే సగం వలస కూలీల సమస్యలు పరిష్కరించబడ్డట్టే. అందుకని ఏం చేశారంటే ఈ 6 రాష్ట్రాలను తొలిసారి ఎంపిక చేసుకోవడం జరిగింది. ఏంటో చూద్దాం ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనేది ఓన్లీ 6 రాష్ట్రాలకు వర్తిస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిషా. వీళ్ళు ఏం చేశారు, 6 రాష్ట్రాలలోని 116 జిల్లాలను ఎంపిక చేశారు. 116 జిల్లాలను ఎంపిక చేశారు. ఈ 116 జిల్లాలలో ఈ పథకం అనేది 125 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఓన్లీ 125 డేస్ అమల్లో ఉంటుంది. సో ఏం చేస్తారు, ఈ 6 రాష్ట్రాల్లో 12 మంత్రిత్వ శాఖలు అనేక పథకాలు ప్రవేశపెడతాయి. 12 మంత్రిత్వ శాఖలు అనేక పథకాలు ప్రవేశపెడతాయి. సో ఏంటి సపోజ్ ఇప్పుడు మనకు R&B ఉంది, అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్ ఉంది వాళ్ళు, అండ్ పంచాయతీరాజ్ ఉంది, పంచాయతీరాజ్, సో అండ్ వాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి మనకి శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం, సో పారిశుద్ధ్యం దానికి సంబంధించి వాళ్ళు పారిశుద్ధ్యం. సో ఇలా అండ్ ఇంకా తీసుకోవాలనుకుంటే మనకి జలవనరుల మంత్రిత్వ శాఖ ఉంది, జలవనరుల మంత్రిత్వ శాఖ వాళ్ళు, అండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంది, గ్రామీణాభివృద్ధి, సో అండ్ వాళ్ళు. సో ఇలా R&B, పంచాయతీరాజ్, పారిశుద్ధ్యం, జలవనరులు, గ్రామీణాభివృద్ధి, ఇలా మొత్తం 12 రకాల మంత్రిత్వ శాఖలు కలిసి వాళ్ళ పథకాల్లో మేజర్ పథకాలన్నీ కూడా ఈ 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాలో 125 రోజుల పాటు అమలు చేస్తారు. సో అన్ని పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి ఎక్కువ మందికి పని దొరుకుతుంది. సుమారు దేశంలో ఉన్న 45% లేబర్ ఆకలి చావుల నుంచి కాపాడబడతారు, ఉపాధి కల్పించబడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా. సో ఇది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పోర్టల్, అంటే పథకానికి సంబంధించిన పోర్టల్, అంటే తమ వివరాలు నమోదు చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్, శ్రీ ప్రహ్లాద్ జోషి లాంచెస్ సత్యభామ పోర్టల్ అని ఉంది. సత్యభామ, ఇంత ప్రహ్లాద్ జోషి ఎవరు? సో మినిస్టర్ ఆఫ్ మైనింగ్, సో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటో చూద్దాం. సత్యభామ SATYABHAME అన్నాం కదా, ఇక్కడ చూడండి. ఎస్ మీన్స్ సైన్స్, ఎస్ మీన్స్ సైన్స్, ఏ మీన్స్ అండ్, సో T మీన్స్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన, సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మనిర్భర భారత్, సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మనిర్భర భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్.
ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్. ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా సత్యభామ ఫర్ ఆత్మ నిర్భర భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్ అని. సగమే ఉంది, మొత్తం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ నిర్భర భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్. ఒక్కొక్క క్షణం చూడండి. ఎస్ మీన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఏ మీన్స్ ఆత్మ నిర్భర్, బిహెచ్ఏ మీన్స్ భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్. ఇష్యూ ఏంటంటే ఖనిజ తవ్వకాలలో క్వాలిటీని పెంపొందించడం, ఖనిజ తవ్వకాలు జరిగినప్పుడు ఫ్రాడ్ను అవాయిడ్ చేయడం, అండ్ ఖనిజ తవ్వకాలలో క్వాలిటీ రీసెర్చ్ను డెవలప్ చేయడం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని సమర్థంగా వాడుకోవడం దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో టోటల్గా దిస్ వెబ్ పోర్టల్ డిజైన్ ఫర్ టు ఇంప్రూవ్ రీసెర్చ్ ఇన్ మైనింగ్ క్వాలిటీ. సో మైనింగ్ రంగంలో పరిశోధనను పెంపొందించడం, దాని అభివృద్ధిని వేగవంతం చేయడం, సో అండ్ అవినీతి జరగకుండా కాపాడడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. సో దానికోసం ఈ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిఎం కేర్స్. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ఎలాంటి విపత్కర పరిస్థితిని సృష్టించిందో అందరికీ తెలుసు. భారత్ ప్రపంచ జనాభాలో సుమారు 17% జనాభా మన దేశంలో ఉంది. సో ప్రపంచంలో అప్రాక్సిమేట్గా 20% వరకు మన దేశ జనాభానే. సో 130 కోట్ల మంది ఉన్న భారతదేశంలో అపరిశుభ్రత అండ్ రవాణా సౌకర్యాల కొరత అండ్ అవగాహన లేమి అండ్ వైద్య సౌకర్యాల కొరత ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎంతో వైద్యపరంగా అభివృద్ధి చెందిన ఇటలీ, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా లాంటి దేశాలే కోవిడ్-19 దెబ్బకు విలువిల్లాడినాయి. మన దేశంలో కనుక కోవిడ్-19 వేగంగా విజృంభిస్తే కొన్ని కోట్ల మంది ప్రజలు దానికి బలయ్యే వాళ్ళే. ఒకగా చెప్పాలంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో కోవిడ్-19 సో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఆర్థికంగా దెబ్బతీసింది కానీ ఆరోగ్య రంగంలో పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించలేదు. సో అంటే మన దేశ జనాభాతో పోలిస్తే చనిపోయిన మరణాలు కానీ నమోదైన కేసులు కానీ తక్కువనే చెప్పుకోవచ్చు. సో అయినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం సో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడం కోసం ఆరోగ్య రంగాన్ని, సామాజిక రంగాన్ని సమాయత్తం చేసింది. దీనిలో భాగంగా ఎవరైతే ఔదార్యం గల వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఉదారమైన భావాలు గల వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నుంచి ప్రభుత్వం కొన్ని నిధులు సేకరించాలని నిర్ణయించింది. అలా కోవిడ్-19తో దెబ్బతిన్న దేశంలో సౌకర్యాల కల్పన కోసం కావలసిన నిధుల సేకరణ కోసం ప్రారంభించినదే పిఎం కేర్స్. ఇంతకు పిఎం కేర్స్ అంటే చూద్దాం. సో యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్. పిఎం మీన్స్ ప్రైమ్ మినిస్టర్స్. సో పిఎం మీన్స్ ప్రైమ్ మినిస్టర్స్. సో ప్రైమ్ మినిస్టర్స్, సి మీన్స్ సిటిజన్, ఏ మీన్స్ అసిస్టెంట్స్. సో ప్రైమ్ మినిస్టర్స్, citizen assistance and relief in emergency situation fund. In emergency situation so fund. So that is PM cares. Prime Minister's citizen assistance అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్. సో దీని ద్వారా నమోదైన అంటే జమైన ఏవైతే డబ్బులు ఉన్నాయో దాని ద్వారా ప్రభుత్వం వెంటిలేటర్స్ లాంటివి కొనడం, సో ఇలాంటి వైద్య సదుపాయాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ వెంటిలేటర్స్ కొనుగోలు కోసం అండ్ మెడిసిన్స్ కొనుగోలు కోసం సుమారు 15,000 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. భారత ప్రభుత్వం మన దేశంలో మెడిసిన్స్ కోసమే కాదు విదేశాలకు కూడా మెడిసిన్ సప్లై చేసింది. మన దేశంలో సాంప్రదాయంగా తయారయ్యే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవి వ్యాధిని తగ్గించడంలోనే కాకుండా వ్యాధి నిరోధకను పెంపొందిస్తాయి. అండ్ తర్వాత హైడ్రాక్సిక్లోరోక్విన్, మన దేశంలో మలేరియా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మలేరియా నివారణ కోసం వాడే హైడ్రాక్సిక్లోరోక్విన్ దీనికి కూడా పనిచేసింది కాబట్టి కోవిడ్-19కి వాటిని. అండ్ వైద్య బృందాలు వాడే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ని మేజర్గా 5 దేశాలకు సప్లై చేసింది. మన చుట్టుపక్కల సముద్ర దేశాలనే కదా. సో ఏంటి, సో మనకి హిందూ మహాసముద్రంలో మాల్దీవ్స్ అనే దేశం ఉంది, మాల్దీవ్స్. ఆ తర్వాత ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండే మారిషస్ దేశం ఉంది. సో మారిషస్ ప్రస్తుత ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ప్రవాస భారతీయుడే. వాళ్ళ తండ్రి అనిరుద్ జగన్నాథ్ మాజీ ప్రధాని, మాజీ అధ్యక్షుడు. 2020లో ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది. సో భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.
అండ్ తర్వాత వచ్చేసి సీషెల్స్ అండ్ నెక్స్ట్ మారిషస్, మడగాస్కర్ అండ్ సో నెక్స్ట్ వచ్చేసి క్యామరోస్. ఇవన్నీ ద్వీప దేశాలు అన్నమాట, చుట్టూ కూడా సముద్రమే ఉంటుంది. ఈ 5 దేశాలకు మెడిసిన్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అండ్ డాక్టర్స్ని, ఆయుర్వేదిక్ ఇవన్నీ ఇచ్చి ఐఎన్ఎస్ కేసరి అనే నౌక ద్వారా మెడిసిన్స్ పంపించింది. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇది 2020 మే 10 నాడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే సో జూన్ 28 దాకా ఈ ప్రోగ్రామ్ నడిచింది. సుమారు 55 days ఈ ప్రోగ్రామ్ నడిచింది. దీనికోసం ఐఎన్ఎస్ కేసరి అనే నౌక వాడినాం. ఐఎన్ఎస్ కేసరి ఇది సుమారు 14,000 కిలోమీటర్లు జర్నీ చేసింది. సో ఆ తర్వాత ఇది ఎప్పుడు జూన్ 28 దాకా కదా, మళ్ళీ కేంద్రం ఏం చేసింది, ఈ ప్రోగ్రామ్కి మనం ఏం పేరు పెట్టినామంటే మిషన్ సాగర్ అన్నాం. సో మిషన్ సాగర్ 1 ఏమో 2020 మే 10 నుంచి జూన్ 20 దాకా నడిచింది. ఇక తర్వాత మిషన్ సాగర్ 2 స్టార్ట్ చేశారు. ఎప్పుడు మిషన్ సాగర్ 2 వచ్చేసి సో 2020 మనకి నవంబర్ 2న సో ఏ దేశాలకి అంటే మనకి సూడాన్, సౌత్ సూడాన్, జిబౌటి, ఎరిత్రియా ఇవన్నీ పశ్చిమాఫ్రికా దేశాలు. సో వాడికి ఇప్పుడు భారత ప్రధాని 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి సందర్శించిన దేశం భూటాన్. 2019లో రెండోసారి ప్రధాని అయిన తర్వాత సందర్శించిన తొలి దేశం ఏంటంటే సో మనకి మాల్దీవ్స్. సో అలాగే మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 2017లో రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారి సందర్శించిన దేశం జిబౌటి. సో ఆ జిబౌటికి, ఎరిత్రియాకు, సూడాన్, సౌత్ సూడాన్కి సో మనకి ఐఎన్ఎస్ ఐరావత్ అనే నౌక ద్వారా మిషన్ సాగర్ 2 చేపట్టారు. ఇది మిషన్ సాగర్ 1 అన్నమాట. అంటే ఇప్పుడు భారత ప్రభుత్వం మెడిసిన్స్ సౌకర్యాలు మన కోసమే కాదు, మన కొన్ని ఇతర దేశాలు కూడా చేసింది. సో ఇది పిఎం కేర్స్, ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ఛాంపియన్స్ పోర్టల్. సో ఛాంపియన్స్ పోర్టల్ దీన్ని మనకి ఎంఎస్ఎంఈ అంటే మనం ఏమంటామంటే తెలుగులో చెప్పాలంటే దీన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంటాం కదా. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లేదా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఏదైతే ఉందో సో వాళ్ళు ఈ పోర్టల్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఛాంపియన్స్ అని ఒకసారి దాన్ని ఎక్స్పాన్షన్ కనుక చేస్తే క్రియేషన్, ఛాంపియన్ అంటే సి అంటే క్రియేషన్ అండ్ హార్మోనియస్ application of modern processor for increasing the output and national strength. సో దిస్ ఈజ్ ఛాంపియన్స్. సో ఒకసారి ఇది ఎలా సరైందో మనం చూద్దాం. సో దీన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల శాఖ వాళ్ళు ప్రవేశపెట్టారు. సో మెయిన్ పర్పస్ ఏంటంటే భారత పరిశ్రమలను ప్రపంచ స్థాయి పరిశ్రమలుగా మార్చాలి. ఛాంపియన్స్ అంటే ఏంటి? విజేత. ఎవరు ప్రవేశపెట్టారు? సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల శాఖ వాళ్ళు ప్రవేశపెట్టారు. అంటే మన దేశంలో ఏవైతే సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు ఉన్నాయో అవి ఉత్పత్తి చేసే వస్తువులు నాణ్యత కానీ, అమ్మకాలు కానీ, ఎగుమతులు కానీ ప్రపంచ స్థాయి వస్తువులతో పోటీ పడాలి. సో దానికోసం ప్రవేశపెట్టారు. ఛాంపియన్స్ అంటే సి అండ్ హెచ్ ఏ ఎం పి ఐ ఓ ఎన్ ఎస్ ఛాంపియన్స్. సో CHAMPIONS ఛాంపియన్స్. క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెసర్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్.
సో ఏంటి ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అని మనం తీసుకున్నట్టుంటే, సో భారత పరిశ్రమలు ప్రపంచ స్థాయి పరిశ్రమలుగా మారడానికి టెక్నాలజీ అడాప్టేషన్ కావాలి. మామూలుగా ఒక పరిశ్రమ రన్ కావాలంటే ఏం చేయాలి? సో టెలిఫోన్ కావాలి. ఒక పరిశ్రమ రన్ కావాలంటే సో టెలిఫోన్ సౌకర్యం కావాలి, టెలిఫోన్. సో నెక్స్ట్ వన్ టెలిఫోన్ వచ్చేసి ఇంటర్నెట్ అండ్ వీడియో కాన్ఫరెన్స్. సో వీడియో కాన్ఫరెన్స్ సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కావాలి. టెలిఫోన్, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్ అండ్ ఇవన్నీ డెవలప్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతారన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద. సో ఇవన్నీ సౌకర్యాలు డెవలప్ చేస్తారు. మెయిన్గా పరిశ్రమలు ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ముడి పదార్థాల కొరత ఉంటుంది. ఒక పరిశ్రమ ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకోవాలంటే ముడి పదార్థాల కొరత ఉంటుంది. రెండోది కార్మికులకు సమస్యలు ఉంటాయి. ఆ కంపెనీలకు రుణాలు రావడం కానీ వచ్చిన రుణాలు చెల్లించడంలో కానీ ఇబ్బందులు ఉంటాయి. వీటిని పరిష్కరించాలి. సో ఈ మూడు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ పరిష్కరించింది అనుకోండి, కంపెనీలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతూనే ఉంటాయి. అందుకని ఈ సమస్యలు, కంపెనీలకు ఉన్న కార్మికుల సమస్యలు కానీ, ముడి పదార్థాల కొరత కానీ, రుణాల సమస్యలు కానీ ఉంటే వాటిని ఆటోమేటిక్గా పరిష్కరించడానికి ఏం చేశారంటే సిపి గ్రామ్స్ అనే దాంతో అటాచ్ చేయడం జరిగింది. సిపి గ్రామ్స్ అనే దాంతో అటాచ్ చేశారు. సిపి గ్రామ్స్ అంటే ఏంటంటే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. సి మీన్స్ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఒక విభాగం, దానికి లింకప్ చేశారు. సో ఇమ్మీడియట్గా సమస్యలు రాగానే అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది, అని పరిష్కరిస్తారు. తద్వారా భారత పరిశ్రమలు సమర్థవంతంగా ఉత్పత్తి చేస్తాయి, అవి ప్రపంచ స్థాయిలో ఛాంపియన్స్గా నిలుస్తాయి. ఇది పోర్టల్ ప్రధాన ఉద్దేశం. సో నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ ఇష్యూ అసీమ్. సో అసీమ్, ASEEM. అసీమ్ మీన్స్ ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ అని అన్నాం. ఎంప్లాయర్ మ్యాపింగ్ అంటే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళను, ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళను కలపాలి. అది సో మెయిన్గా COVID-19తోనే ఇవన్నీ వెబ్ పోర్టల్స్ వచ్చినాయి. సో ఇక్కడ అసీమ్ మీన్స్ ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్. దీన్ని 2020 సో జూలై 10న ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంది కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీ అంటాం. సో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఈ వెబ్ పోర్టల్ ప్రవేశపెట్టడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో వాళ్ళు ఈ వెబ్ పోర్టల్ ప్రవేశపెట్టారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు దీనికోసం ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశారన్నమాట. సాఫ్ట్వేర్ దీనిలో 3 భాగాలు ఉంటాయి. సో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ప్రవేశపెట్టిన అసీమ్ పోర్టల్లో ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో డాష్ బోర్డ్లో 3 కాలమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఎంప్లాయర్ అంటే ఉద్యోగాలు కల్పించే వ్యక్తి అని అర్థం. ఉద్యోగాలు కల్పించే వ్యక్తి ఏమిస్తాడు అంటే ఏ రకమైన ఉద్యోగం ఉంది పేర్కొంటాడు. ఉద్యోగం దానికి ఏ రకమైన అర్హతలు కావాలి, అర్హతలు పేర్కొంటాడు. ఆ తర్వాత సో వేతనం అంటే శాలరీ ఎంత ఇస్తాడు, వేతనం సో కోరుకుంటాడు. సో ఇవన్నీ ఆయన చేస్తాడు. ఇక సెకండ్ ఇష్యూ ఏంటంటే సో ఎంప్లాయర్ తర్వాత ఎంప్లాయీ ఉంటాడు. సో ఎంప్లాయీ అంటే ఉద్యోగం కావాలనుకునే వ్యక్తి. ఆయన ఏం కోరుకుంటాడు? సో ఏ రకమైన క్వాలిఫికేషన్ తనకుంది, తన శాలరీ రిక్వైర్మెంట్ ఎంత అని కోరుకుంటాడు. ఇక మూడోది ఏంటంటే మూడో దానిలో రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో రిజల్ట్స్ అంటే ఏ ఉద్యోగానికి నువ్వు సెలెక్ట్ అయినావు, లేదా నీ ఉద్యోగానికి తగ్గబడ జాబ్స్ ఏ కంపెనీలో ఉన్నాయి. ముగ్గురికి ఒకటే, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకు పోర్టల్ పనికి వస్తుంది, ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళకు పోర్టల్ పనికి వస్తుంది. అండ్ ఇద్దరికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఫలితాలు కూడా ఇదే పోర్టల్లో కనిపిస్తాయి. తద్వారా COVID-19తో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మనిర్భరంగా బతకడం కోసం ఈ పోర్టల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆస్పైర్. ఫస్ట్ ఎక్స్పాండ్ ద అబ్రివేషన్ ఆఫ్ ఆస్పైర్. ఆటోమోటివ్
సొల్యూషన్స్ పోర్టల్ ఫర్ ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఒక్కొక్క దానిలో ఆటోమోటివ్ ఏ, సొల్యూషన్స్ ఎస్, పోర్టల్ పి, ఇండస్ట్రీ ఐ, సో రీసెర్చ్ ఆర్, ఎడ్యుకేషన్ ఈ, మొత్తం కలిపితే యాస్పైర్ అవుతుంది. యాక్చువల్లీ ఈ యాస్పైర్ ఉద్దేశం ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అంటే భారతదేశంలో ఆటోమొబైల్ రంగం ఏదైతే ఉందో దానిలో అనేక టెక్నాలజీ సమస్యలు ఉన్నాయి. ఈ ఆటోమొబైల్ అండ్ ఆటోమోటివ్ రంగం ఏదైతే ఉందో దానిలో ఉన్న అన్ని సమస్యలకు ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ వెబ్ పోర్టల్ పనిచేస్తుంది అన్నమాట. సో దీన్ని ఎవరు కండక్ట్ చేశారంటే ఐసిఏటి అనే సంస్థ ఈ పోర్టల్ కండక్ట్ చేస్తుంది. ఐసిఏటి మీన్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ. ఆటోమోటివ్ సో టెక్నాలజీ. సో దట్ ఈజ్ యాస్పైర్, ఆటోమోటివ్ టెక్నాలజీ. సో ఇది 2007లో స్థాపించబడింది. ఇది హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మొత్తం 3 దశల్లో భారతదేశంలో ఉన్న పరిశ్రమలకు అంతర్జాయి స్థాయి టెక్నాలజీని అందిస్తారనమాట. 3 ఫేజ్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి జూలై 15th వరకు కొన్ని చేస్తారు. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఏంటంటే ఆగస్టు 15th వరకు కొన్ని చేస్తారు. సో థర్డ్ ఫేజ్ ఏంటంటే సెప్టెంబర్ 15th వరకు మరికొన్ని చేసేస్తారు. సో మొత్తం వచ్చేసి సెప్టెంబర్ నాటికి భారతదేశంలో ఉన్న ఆటోమోటివ్ సమస్యలన్నిటి కూడా ఈ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ద్వారా శాశ్వత పరిష్కారాలు చూపించడం అనే ఉద్దేశంతో ఈ పోర్టల్ ప్రవేశపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వన్ లీడ్. సో లీడ్ అంటే ఏంటంటే మనకు లెర్నింగ్ త్రూ ఈ రిసోర్సెస్ మేడ్ యాక్సెసిబుల్ ఫర్ ఢిల్లీ అని అన్నా. చూడండి, సో LEAD లీడ్. ఇప్పుడు దీన్ని కనుక విస్తరిస్తే లెర్నింగ్ త్రూ అంటే నేర్చుకోవడం, దేని ద్వారా? లెర్నింగ్ త్రూ ఈ రిసోర్సెస్. మేడ్ యాక్సెసిబుల్ ఫర్ ఢిల్లీ. మేడ్ యాక్సెసిబుల్ ఫర్ ఢిల్లీ. సో కోవిడ్-19 వల్ల ఢిల్లీలో ఉన్న పాఠశాలలన్నీ మూతపడ్డాయి. సో ఢిల్లీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్ అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ లీడ్ అనే ప్రోగ్రాం ద్వారా ఏం చేస్తున్నారంటే ఒక 10,000 వీడియోలు, క్వశ్చన్ పేపర్లు, పుస్తకాలు అన్నీ కూడా తయారు చేసి QR కోడ్తో ఒక వెబ్సైట్లో పెట్టారు. QR కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంటుంది కదా, దాని ద్వారా పెట్టారు. సో విద్యార్థులను డౌన్లోడ్ చేసుకొని చదువుకొని క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా స్కూల్కి వెళ్ళినటువంటి అనుభూతిని, స్కూల్లో వచ్చినటువంటి నాలెడ్జ్ని పొందే వీలుంటుంది. దీన్ని SCERT వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఉంది కదా, SCERT. సో వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అది లీడ్. సో నెక్స్ట్ వన్ హోప్. సో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ లాంచెస్ హోప్ పోర్టల్ ఫర్ స్కిల్డ్ అన్స్కిల్డ్ యూత్ అని అన్నారు. సో ఇక్కడ హోప్ ఫస్ట్ ఎక్స్పాండ్ ద అబ్రివేషన్ ఆఫ్. సో హోప్ను కనుక విస్తరిస్తే హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎవ్రీవేర్. సో ఇది HOPE. సో హోప్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం త్రివేంద్ర సింగ్ రావత్ కొనసాగుతున్నారు. సో ఈ త్రివేంద్ర సింగ్ రావత్ ప్రవేశపెట్టిన పోర్టల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కోవిడ్-19 వల్ల అనేక రాష్ట్రాల్లో సెటిల్ అయిన ఉత్తరాఖండ్ వాసులు తమ సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారు. దీనిలో కొంతమంది నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నైపుణ్యం లేని వాళ్ళు ఉన్నారు. లేబర్ వర్క్ చేసేవాళ్ళు నైపుణ్యం పెద్దగా ఉండదు. ఆ ఇద్దరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం అనేది హోప్ పోర్టల్ లక్ష్యం. ఇక్కడ కోవిడ్-19 కన్నా ముందు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఒక వెబ్ పోర్టల్ పెట్టారు. ముఖ్యమంత్రి స్వరోజ్గార్ యోజన అని ఒకటి పెట్టారు. ఈ పోర్టల్ ద్వారా ఎవరైతే తమకు ఉద్యోగాలు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరి వివరాలను డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్వరోజ్గార్ యోజనకు లింక్ చేస్తారు. సో తద్వారా గతంలో అయితే ఏ విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో ఈ వలస వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ పోర్టల్ ప్రవేశపెట్టింది. హోప్ మీన్స్ హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎవ్రీవేర్, దట్ ఈస్ హోప్.
ఉత్తరాఖండ్లో వలస కార్మికుల ఉద్యోగాలు కల్పించడం కోసం ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్టల్. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కర్మభూమి పోర్టల్. సో రీసెంట్గా మనకి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పనిచేస్తున్నారు. మనకి దేశంలో తొలి సాధారణ ఎన్నికలు 1952లో జరిగినాయి. 1952 అలా 1952 మొదలు పెడితే 1977 దాకా అక్కడ ఒకటే పార్టీ అధికారంలో ఉంది, దట్ ఈజ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో 1977లో కాంగ్రెస్ పార్టీ తరఫున వెస్ట్ బెంగాల్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. సిద్ధార్థ శంకర్ రే అనే వ్యక్తి పనిచేశాడు. ఒక రకంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడానికి సలహా కూడా అతనే ఇచ్చాడని చెప్తారు. ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. మనకు ప్రణబ్ ముఖర్జీ రీసెంట్గా బుక్ రాశాడు. సో మన ఇది ద ఇయర్స్ ఆఫ్ ఇందిరాగాంధీ అనే బుక్ రాశాడు. దాంట్లో ఏం చెప్తాడంటే అసలు ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ విధించేంత నాలెడ్జ్ కానీ అంత అవగాహన కానీ ఆమెకు లేదు. అప్పట్లో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సిద్ధార్థ శంకర్ రే సూచన మేరకు ఆమె ఎమర్జెన్సీ విధించిందని చెప్తాడు. ఆయన చివరి ముఖ్యమంత్రి. ఇక 1977 నుంచి మనకు 1977 నుంచి సో 2011 వరకు ఇక్కడ సిపిఐఎం పరిపాలించింది, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. 1970 నుంచి 2003 వరకు జ్యోతి బసు, ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య ఇద్దరు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2011లో ఇక్కడ ఏఐటియుసి అధికారంలోకి వచ్చింది, లేదా ఏఐటిసి. ఏఐటిసి మీన్స్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, దీని గుర్తు గడ్డిపూల్. అలా 2011 నుంచి 2016 వరకు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా పనిచేసింది. 2016లో ఎన్నికలు జరిగినాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. మళ్ళీ 5 ప్రాంతాలకు 2021లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో అప్పుడు కూడా మళ్ళీ వీళ్ళే గెలిచారు. దగ్గర ఇప్పుడు స్టిల్ ఇప్పటి కూడా వీళ్ళే అధికారంలో ఉన్నారు. సో ఎవరైతే లాక్డౌన్ వలన వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన వెస్ట్ బెంగాల్ కూలీలు ఉన్నారో వాళ్ళ కోసం www.karmobhumi.nltr.com అని ఒక వెబ్సైట్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుంది. సో ఇది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పెట్టి. ఇక స్త్రీ అని ఉంది. సో ఏంటి చూద్దాం ఒకసారి. స్త్రీ ఒకసారి రాద్దాం. అక్కడ స్త్రీ ఉంది కదా, షీ ట్రయంప్స్ త్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే సాధికారత, ఈక్వాలిటీ అంటే సమానత్వం, రెస్పెక్ట్ అంటే గౌరవం. ఇది హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రవేశపెట్టిన ఒక ప్రోగ్రామ్ అన్నమాట. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ హైదరాబాద్ పోలీసులు ఇద్దరు కలిసి దీన్ని సంయుక్తంగా స్టార్ట్ చేశారు. ఎవరైతే హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు అంటే గృహహింస, సో ఇతర సమస్యలు ఉన్నాయి కదా, లైంగిక హింస, సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వస్తున్నారు సహాయం కోసం. సో ఎవరైతే ఈ సమస్యలతో అందరూ మహిళలు పోలీస్ స్టేషన్కి వచ్చారో వాళ్ళందరినీ ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్గా ఏర్పాటు చేస్తారు. ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి దానిలో ఎవరైతే మహిళ యాక్టివ్గా ఉన్నారో ఆమె పేరు సబల శక్తి వాలంటీర్ అని పేరు పెడతారనమాట. సబల శక్తి వాలంటీర్. సో ఇప్పుడు ఈ పోలీసులు అండ్ మహిళలకు మధ్య మీడియేటర్గా సబల శక్తి వాలంటీర్ పనిచేస్తుంది. ఈమె కూడా ఒక సమస్యతో వచ్చింది, కానీ ఆ ఉన్న మహిళలందరిలోకెల్లా ఈమె యాక్టివ్గా ఉంది కాబట్టి ఈమె వాలంటీర్గా పెడతారు. ఇప్పుడు కమిటీ చేస్తారు. ఆ కమిటీలో ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ఎన్జిఓ ప్రతినిధి ఉంటాడు. అంటే ఇది మహిళలకు సంబంధించిన పథకం కదా. సో కాబట్టి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంటుంది కదా. సో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక ప్రతినిధి ఉంటాడు, ఒక ప్రతినిధి. అండ్ ఈ కమిటీలో ఒక అడ్వకేట్ ఉంటాడు. ఒక అడ్వకేట్ అంటే లాయర్, సలహాలు ఇవ్వడం కోసం. అండ్ ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడు. అండ్ ఈ సబల శక్తి వాలంటీర్, వీళ్ళందరూ కలిసి కమిటీ ఉంటారన్నమాట. సో మహిళలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రతిదీ పోలీసులకు చెప్పుకోలేరు కదా, వాళ్ళ సమస్యలు ఈమె తెలుసుకొని కమిటీకి చెప్తుంది. ఆ కమిటీలో అందరు కలిసి నిర్ణయం తీసుకొని ఈ మహిళకు చెప్తే మళ్ళీ వీళ్ళము మోటివేట్ చేస్తారన్నమాట.
అట్లా మహిళల సమస్యలను మానవతా దృక్పథ కొద్ది పరిశీలించడం కొరకు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ప్రవేశపెట్టిందే స్త్రీ. ఇదే టైంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ఇంకొక ప్రోగ్రాం కూడా ప్రవేశపెట్టారు. సో అదేంటంటే సైబర్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఇది సైబర్ లేదా సైబర్ అని అనుకోవచ్చు. మహిళలు ఈ మధ్యలో ఏంటంటే సైబర్ నేరాల పట్ల ఎక్కువ మోసపోతున్నారు. సైబర్ నేరాల పట్ల సో వాళ్ళ కోడ్స్ తీసుకోవడం, వాళ్ళ పర్సనల్ డేటా ఫోన్లోకి వెళ్ళి చోరీ చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. మహిళలు కూడా తమ పరుగు పోతుందని ఆ బ్లాక్మెయిల్ గలకు లొంగిపోవడం, ఆ తర్వాత తమ జీవితం నాశనమైన తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, సైబర్ నేరాలు జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీసులను ఏ విధంగా సంప్రదించాలని టోటల్ హైదరాబాద్లో ప్రచారం చేయడం కోసం ఒక ప్రోగ్రాం పెట్టారు. సో అదే ఇదన్నమాట. దీనిలో అనేక సంస్థల వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే సైబర్ అనేది సైబర్ నేరాల పట్ల తెలంగాణలోని మహిళలకు, ఎస్పెషల్ హైదరాబాద్లోని మహిళలకు అప్రమత్తం చేయడం, ఎడ్యుకేట్ చేయడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. సో ఇది మనకి వెబ్ పోర్టల్స్. మీకు ఈ టాపిక్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సో కానీ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టాపిక్. సో ఇది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వేరే క్లాస్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సో ఏమైనా చిన్న సజెషన్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ దానిలో టెలిగ్రామ్ నెంబర్ కూడా ఉంది, దాన్ని యాడ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ మీద కావాలంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సలహాలు ఇవ్వడంతో పాటు దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.